మేడం ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? మ్యాగీ, మేడం వీడియో కాల్ చేస్తుంది. మాట్లాడు బావా. కాల్ అటెండ్ చేస్తే నేను దొరికిపోతాను. నేను ఇక్కడ ఉన్నట్టు నువ్వు మేడం చెప్పావా? నేనెందుకు చెప్తాను బావా? నాకు సెన్స్ లేదనుకున్నావా? నేను ఇక్కడ ఉన్నానని మేడంకి తెలిసిపోయినట్టుంది, అందుకే ఫోన్ చేసి ఉంటుంది. ఎందుకు చేసిందో తెలుసుకోకుండా టెన్షన్ పడతావేంటి బావా? లిఫ్ట్ చేసి మాట్లాడు. నీకేమైనా పిచ్చా? మేడం ఇక్కడ చాన్నాళ్ళుంది, ఈ ఇల్లు బాగా గుర్తు. లిఫ్ట్ చేస్తే నేను ఇక్కడే ఉన్నానని తెలిసిపోతుంది. నాకేదో డౌట్ కొడుతుంది. మీ మమ్మీ గారు ఏమైనా చెప్పిందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. సరే. మేడం ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తుంది? సరేలే అమ్మా, ఓకే, గుడ్ నైట్. బావా, అమ్మ చెప్పలేదంట బావా. ఇదిగో మళ్ళీ మేడం ఫోన్ చేస్తుంది. ఏం చేయాలి? మేడం చెప్పండి. నువ్వు మహేంద్రవరానికి వెళ్ళావా? నువ్వక్కడికి వెళ్ళినట్టు తెలిసిపోయింది. ఏమంటున్నారు మేడం? నేను ఆ ఊర్లో ఉండడం ఏంటి? నాకు అక్కడేం పని? వీడియో కాల్ లిఫ్ట్ చేయనప్పుడే అర్థమైందిలే. నాటకాలు ఆడొద్దని చెప్పాను కదా. ఆ ఊరెందుకు వెళ్ళావు? మేడం, అప్పుడు అన్నయ్యని కూడా ఆ ఊరు వెళ్ళాడని అనుమానించారు. ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నారు. మీకు కావాల్సింది వీడియో కాలే కదా, చేస్తాను. కానీ ఒక్క విషయం, నేను ఆ ఊర్లో లేనని మీకు ప్రూవ్ చేస్తే మీరు నన్ను అనుమానించారని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఒక్క నిమిషం ఉండండి. మ్యాగీ రా. ఇప్పుడు మనం చెన్నైలో ఉన్నాం, అర్థమైందా? ఇదిగో చూడండి, ఇది చెన్నైకి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు. కింద గెస్ట్ హౌస్లో సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల వీడియో కాల్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే పైకి వచ్చి కాల్ చేశాను. మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే మ్యాగీ నా దగ్గరే ఉంది, చూడండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మ్యాగీ, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంటే చెన్నై వచ్చాను. బావ కూడా చెన్నైలో ఉన్నాడు కాబట్టి బావ దగ్గరికి వచ్చాను మేడం. మీకు ఈ ప్రూఫ్ చాలా మేడం. ఇంకా నమ్మకం లేకపోతే చెప్పండి, మెయిన్ సిటీకి వెళ్ళి కాల్ చేస్తాను. రాహుల్ ప్లీజ్ అలా అనకు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ మ్యాగీ. మ్యాగీ నేను చెప్పానా అని అడిగిందేంటి? రాహుల్ ఆ ఊర్లో ఉన్నట్టు వాగ్దేవికి ఎలా తెలిసింది? ఆ విషయం గురించి అడగటానికి ఫోన్ చేస్తుంటుందా? బాగున్నావా వాగ్దేవి? ఏం చేస్తున్నావు కాచాయిని? నాకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేశాను కాచాయిని. ఏంటి? రాహుల్
మహేంద్రవరంలో గాని ఉన్నాడా? నేనిప్పుడు రాహుల్తో మాట్లాడాను. మ్యాగీ కూడా అక్కడే ఉంది. మ్యాగీ అక్కడ ఉండడం ఏంటి? అదెళ్ళింది చెన్నై కదా. చెన్నైలో ఫ్రెండ్ ఫంక్షన్ ఉందని వెళ్ళింది. రాహుల్ ఉన్నది కూడా చెన్నైలోనే కదా. అక్కడ ఎలా ఉంటున్నాడో ఏం తింటున్నాడో బావ దగ్గర కూడా వెళ్ళి చూసిరా అని నేనే మ్యాగీకి చెప్పాను. ఇప్పుడు మ్యాగీ రాహుల్ దగ్గరే ఉంది వాగ్దేవి. అసలు నీకీ సంగతి చెప్పిందెవరు? ఏకాంబరం. చెన్నైలోని మొఘల్ రాజ్పూర్లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న రాహుల్ దగ్గర కూడా వెళ్ళొస్తానని చెప్పింది. నేను మొఘల్ రాజ్పురం అంటే మహేంద్రవరం అని పొరపాటున అర్థం చేసుకుని నిన్ను కంగారు పెట్టేసినట్టున్నాడు. అయినా మహేంద్రవరంలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. మ్యాగీ అక్కడికెందుకెళ్తుంది చెప్పు? నేను ఆల్రెడీ రాహుల్కి ఫోన్ చేశాను. నీకు తెలుసుగా, ఆ ఊరన్నా ఆ మనుషులన్నా నాకు పరమ అసహ్యం అని. అందుకే ఎందుకైనా మంచిదని నిన్ను కూడా అడుగుదామని ఫోన్ చేశాను. నేను నీకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నానని మ్యాగీతో కూడా చెప్పకు. రాహుల్కి తెలిసిందంటే హర్ట్ అవుతాడు. గండం గడిచింది. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు. అవును, నీ బట్టలు తడిసిపోయాయేంటి? బట్టలతోనే స్నానం చేసేసావా? స్నానం చేయడం కాదు, నీళ్లలో మునిగిపోయాను. మునిగిపోవడం ఏంటి? రేవు దగ్గర బట్టలు ఉతుకుతున్నాను. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పరధ్యానంలోకి వెళ్ళిపోయాను. నన్ను వెనక నుంచి ఎవరో వచ్చి తోసేసినట్టు అనిపించింది. పగటి కలలతో నేను పడిపోయాను, ఎవరో తోసేసినట్టు భ్రమపడ్డాను. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాకు ఈత వచ్చు కాబట్టి బతికిపోయాను. అంతా మీ వల్లే. ఇష్టపడే వాళ్ళని, ప్రేమించే వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు. పెద్దయ్యా, ఇవిగో మాత్రలు వేసుకో. ఏ టైంకి ఏం కావాలో, ఏ టైంకి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏం చెయ్యాలో నీకు బాగా గుర్తుంటాయమ్మా. డాక్టర్లు కూడా పేషెంట్ని ఇంత బాగా చూసుకోరమ్మా. మీకేం కాదు పెద్దయ్యా, మా అందరికీ మీరే పెద్ద దిక్కు. మీకు సేవ చేయడం నా బాధ్యత కాదు, నా అదృష్టం. శ్రమని కూడా అదృష్టం అనుకునే నీ మనసు గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. నేను మీరనుకునేంత గొప్పదాన్ని కాదు పెద్దయ్యా. గొప్ప మనసున్న ప్రతి వాళ్ళు ఇలాంటి చిన్న మాటలే చెప్తారు.
పెద్దయ్య ఏంటి చెయ్యాలని ఒప్పుకుంటున్నారు? నిద్రలో ఏదో నరం పట్టేసినట్టుందమ్మా, నొప్పిగా ఉంది. అలా చేస్తే తగ్గదు. నేను పడతాను, ఇలా ఇవ్వండి. నీకో మాట చెప్పనా? ఏంటి పెద్దయ్య? దేవుడికి స్వార్థం ఎక్కువ, అందుకే తనకు లేని బాధలన్నీ మనుషులకిస్తాడు. అతనికి జాలి కూడా ఎక్కువే, అందుకే అటువంటి బాధల్ని అర్థం చేసుకుని నీలాంటి వాళ్లను పుట్టిస్తాడు. మీరు నా గురించి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. పెద్ద మాటలు కాదమ్మా, చిన్న మాటలే చెప్పాను. నువ్వు నాకు చేస్తున్న సేవలకి, చూపిస్తున్న అభిమానానికి నేను నీకు ఏం చేసినా రుణం తీర్చుకోలేను. నీకొక మంచి భర్తని, గొప్ప జీవితాన్ని ఇవ్వాలన్నదే నా కోరిక. నీకు రాహుల్కి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను. అది నెరవేరితే చాలు. ఈ ముసలోడు దీన్ని రాహుల్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి ఆ ఊర్లో ఉన్నాడు. వాడక్కడ ఎవరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసింది. అది నా కూతురు పెళ్లికి అడ్డు రాకూడదు. అడ్డొస్తుందనుకుంటే నిర్దాక్షిణ్యంగా అడ్డు తొలగించి. తాతా, రే తాతా, తాతా. ఏంటి తాతయ్య? నీతో ఓ విషయం మాట్లాడాలి. దేని గురించి? ఇంతకు ముందు నీతో పెళ్లి విషయం మాట్లాడాను కదా, దాని గురించి. సరసూని పెళ్లి చేసుకోమని చెప్తారేమో. నేనే మీతో ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటది? మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ. బావా, నేను మ్యాగీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తాతయ్య. పెళ్ళంటే చిన్న విషయం కాదు, జీవితానికి సంబంధించింది. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా డిసిషన్ తీసుకోవడానికి నేను మరీ అంత చిన్నపిల్లోనేం కాదుగా. మ్యాగీని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను తాతయ్య. ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాక నా ఒపీనియన్ మారదు. సారీ తాతయ్య. బుజ్జమ్మా, బుజ్జమ్మా, నిన్నే.
మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా జోడి బాగుందా? చెప్పు బుచ్చమ్మా, మెయిట్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, మా జంట నీకు నచ్చిందా? మాట్లాడవేంటి బుచ్చమ్మా? చెప్పు బుచ్చమ్మా. చెప్పేదేముంది రాహుల్ బాబు, మీ ఇద్దరికి చదువులున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, అన్నీ సరిపోతాయి కాబట్టి ఇద్దరికి బాగా నప్పుతుంది. మీ జంట చాలా బాగుంది. మీకేమనిపించింది పెద్దయ్యా? దేవుడు స్వార్థపరుడని నేనింతకు ముందు చెప్పిన మాట నిజమే అనిపిస్తోంది. బావా, నేను చెప్పాలనుకున్న మాట నువ్వే చెప్పేశావు. ఐ లవ్ యూ బావా. ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. రా బావా. ఈ జన్మలో అది బతికి బట్ట కట్టడానికి వీల్లేదు. చూస్తాను.